హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామచందు అఫీషియల్. సో ఈరోజు వచ్చేసి విలేజ్కి వెళ్తున్నాం అనమాట. సడన్గా వెళ్దామనేసి ఫిక్స్ అయ్యి వెళ్ళిపోయాము. సో ప్లాన్ ఏం లేకుండే ఊరికే ఉన్నాము. ఇంకా ఈవినింగ్ టైం అలా అనుకున్నాము, ఇంకా వెళ్దామనేసి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి నైట్ 12:30 అలా అయ్యిందనమాట. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. వాళ్ళు కూడా షాక్ అయ్యారు సడన్గా వచ్చారనేసి. ఇంకా ఇషిక అలా ఫ్లవర్ పెట్టు అంటే మా మమ్మీ పెట్టింది. సో అందరూ నవ్వుతున్నారనమాట ఆడ కూర్చొని. ఇంకా అక్కడికి వచ్చేసి రౌండ్స్ వేస్తుంది. ఇంకా అక్కడ ఏమైందేమో నేను దిగుతా అనింది. మా మమ్మీ పద పద అనేసరికి మళ్ళీ సైలెంట్గా కూర్చుంది. ఇంకా పిల్లలకు కూడా ఇక్కడ ఉండేసి వెరైటీగా అనిపించింది. సో అక్కడికి వెళ్తే ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. ఇషిక అయితే ఫుల్ హ్యాపీ అసలు. ఆ రోజు వెళ్ళిన తర్వాత నైట్ 4 o'clockకి పడుకుంది. ఫుల్ ఆడుకుంటూనే ఉండే మమ్మీ డాడీతో. ఇంకా ఈవినింగ్ టైం ఇది. మా పెద్దమ్మ వచ్చింది ఇంటికి. సో తన గజ్జాలు తీసి పెట్టు అని చెప్తే పెట్టింది. ఫుల్ వెయిట్ ఉండే. సో ఫస్ట్ ఒక లెక్కి పెట్టినప్పుడు ఫుల్ ఆడుకుంది. తీయొద్దు అన్నది. ఇంకోటి పెట్టుకో అని పెట్టేసరికి కాళ్ళు ఫుల్ నొప్పి వచ్చినాయేమో. సో మా మమ్మీ దగ్గరికి వెళ్ళి తీయు అని చెప్తుంది. సో అదే తీస్తుంది మమ్మీ. వెయిట్ ఎక్కువ కదా, తీసేసరికి అమ్మయ్య అనిపించింది. ఇంకా తనకి పెట్టుకో అని మా పెద్దమ్మ మళ్ళీ అంటుంది. నాకు వద్దు అని చెప్పేసి దూరం వెళ్ళిందనమాట. ఇంకా అవి అక్కడ వేసేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా శారీస్ కట్టుకున్నారనమాట ముగ్గురు అక్క చెల్లెలు. అక్కడ పిల్లలు బయట ఆడుకుంటున్నారు అట్లా కట్టుకొని. సో మేము కూడా కట్టుకుంటాం అనేసి కట్టుకొని ఇంకా బతుకమ్మ ఆడుతున్నారు. పొట్టిది కూడా అసలు వీక్ష ఏది తీసుకుంటే అదే కావాలంటది. సో తను ఫస్ట్ ఆ చున్నీ తీసుకుంటే అది అన్నది, నెక్స్ట్ ఇది తీసుకుంటే ఇది అని ఇది. ఇంకా ఊరికే పిల్లల్ని పట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది అనేసి మా వద్దే వాళ్ళ ఇంటికి వెళ్తా అనేసి మమ్మీకి ఇచ్చేసి వెళ్ళాను అనమాట. నేను రాగానే ఇంకా తీసుకొని వస్తుంది వీక్ష. సో తను అక్కడి నుంచే చూసింది. ఇంకా వెళ్తా అనేసరికి తను తీసుకొని వచ్చింది. హ్యాపీగా ఇంకొచ్చి పట్టుకుంటుంది అనమాట. చాలాసేపు అయింది నేను వెళ్ళి, ఒక 1 hour ఏమో వెళ్ళాను. వీక్ష కూడా నాతోనే వచ్చిండే. ఈ చికెన్ ఒకదాన్ని మమ్మీ దగ్గర పెట్టేసి వెళ్ళి వచ్చాను. ఇంటి నుంచి దగ్గరనే, అందుకే వదిలేసి వెళ్ళాను ఏడుస్తూ తీసుకొస్తుంది అనేసి. అసలు పొట్టిదాన్ని ఎత్తుకొని ఇవ్వట్లేదు ఇషిక. నేను దాన్ని తీసుకోగానే అది నా పైకి వచ్చేస్తుంది అనమాట. సో తను ఇప్పుడు అక్కడ మమ్మీ దగ్గర ఉందనేసి కాసేపు ఎత్తుకుందాం అనేసి ఎత్తుకున్నాను. ఇది అసలు కిందనే పడుకోవట్లేదు, ఊరికే ఎత్తుకొని తిరగమంటుంది. లేకపోతే ఉయ్యాలలో, లేకపోతే బయటికి. ఇంకా కింద వేస్తే కాసేపు ఆడుకుంది. కాసేపే కింద ఉంది. దాని తర్వాత మళ్ళీ ఏడుపు స్టార్ట్. ఎవరో ఒకరు ఎత్తుకోవాలి అనేసి, లేదా ఉయ్యాలలో వేయాలి. సో కాసేపు అలానే చూస్తూ ఉందనమాట. అది ఇది అరుస్తూనే ఉన్నాం మేము. కాసేపు ఉంది అలాగే. ఇప్పుడు ఫింగర్ నోట్లో పెట్టుకుందామని ట్రై చేస్తుంది అనమాట ఒక 1 week నుంచి అలా. సో అది అట్లా పెట్టుకోవడానికి రాక ఊరికే స్లిప్ అయిపోతుంది. దానివల్ల ఏడుస్తుంది. ఇంకా దాన్ని హోల్డ్ చేయలేకపోతుంది. నోట్లో పెట్టుకుందామని ట్రై చేస్తుంది కానీ అది ఇలా. ఇంకా నెక్స్ట్ పిల్లలు వచ్చేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, ఒకరు రాస్తున్నారు, ఒకరు తింటున్నారు, ఒకరేమో తిరుగుతున్నారు. అదే సరిపోయింది వీళ్ళకి. ఒక 1 day ఏమో ఉన్నాం అంతే. ఇంకా నైట్ వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత లోపల ఆడుతున్నారు అనమాట హ్యాండ్కి కొట్టడానికి. సో వీక్ష వాళ్ళ డాడీ అలా ఆడుతుంటే ఇషిక కూడా వెళ్ళి వాళ్ళ డాడీకి కొడుతూ ఉంది. ఇంకా తను కిస్ చేస్తే తను కిస్ చేస్తుంది.
ఇంకా ఎక్కువ వీడియోస్ అనేది ఏం తీయలేను. సో, వెళ్ళినా అంటే కొంచెం పీస్‌గా కూర్చొని మాట్లాడుకుంటూ అదే సరిపోయిందనమాట. ఊరికే ఫోన్ పట్టుకొని ఏం లేను. సో, ఇంకా మమ్మీ ఈవినింగ్ వచ్చేసి మిర్చి వేసింది. సో, స్ప్రైట్ తీసుకొని వచ్చాము అలాగే. ఇంకా వేసుకొని తిన్నాము. ఫుల్ వర్షం పడిండే అందుకే మమ్మీ మిర్చి వేసింది. ఇషిక ఆల్రెడీ స్టార్ట్ చేసింది తినడము. ఇంకా పుట్టేది పడుకుంటుంది సౌండ్ చేయకంటే ఆ ఫ్రాక్ తీసుకొని వచ్చి ఇషిక ఊకే కీచ్ కీచ్ అని సౌండ్ చేస్తుంది అనమాట. మా చెల్లి అక్కడ నుంచి చూస్తుంటే నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది. మేము వెళ్ళింది ట్యూస్డే రోజు నైట్. నెక్స్ట్ వెనస్డే వచ్చేసి అమావాస్య ఉండే. థర్స్డే వచ్చేసి ఇంకా షాపింగ్కి వెళ్దాం అనేసి వెళ్ళాము. ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఆ రోజు ఈవినింగ్ 5-6 అలా అయింది. నెక్స్ట్ ఇంకా ఇషిక వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్ ఆడుతుంది. ఫస్ట్ వాళ్ళ బావ వాళ్ళని చూసి భయపడింది. దాని తర్వాత నుంచి ఇంకా కొంచెం అలవాటు అయిపోయింది. వాళ్ళు పడుకుంటున్నారు, ఈమెనేమో పడుకోనివ్వట్లేదు. ఆ రోజు నైట్ కూడా చాలా లేట్ చేసింది. ఇంకా వెళ్ళిందే ఈవినింగ్. సో, అందుకే కాసేపు ఆడుకుంటారనేసి వదిలేసాము. ఇంకా నెక్స్ట్ డే షేన్కి వెళ్ళాము. ఇంటి దగ్గరనే కుకింగ్ చేసుకొని వెళ్ళిపోయినాం. బిర్యానీ చేసిండే కానీ వీడియో ఏం తీయలే. ఇంకా వీడియో తీస్తుంటే వాళ్ళు నవ్వుతున్నారనమాట. హాయ్ చెప్పరా అంటే వాడు హాయ్ చెప్తుండు. మా అక్కకి చెప్పు అంటే సిగ్గుపడుతుంది. సో మళ్ళీ చెప్పు చెప్పు అంటే హాయ్ చెప్తుంది. ఈ టెంపుల్ వచ్చేసి డైరెక్ట్ భూమిలో నుంచే వచ్చిందంట శివలింగం. సో మేము ఇంకా నాన్ వెజ్ ముట్టుకున్నాం కాబట్టి అక్కడికి ఏం వెళ్ళలేము. ఇంటి దగ్గర కంటే చేను దగ్గర మంచిగా అనిపించింది. ఎందుకంటే చల్ల గాలి, చాలా ప్రశాంతంగా ఉండే. ఇంటి దగ్గర మనుషులు అరవడము అస్సలు అవ్వలే. ఇక్కడికి వచ్చిన తర్వాత పీస్ఫుల్గా ఉండే. కొంచెం సేపు క్రికెట్ ఆడినాము. దాని తర్వాత ఇంకా సైలెంట్గా కూర్చున్నాము. రాగానే ఫస్ట్ తిన్నాము, దాని తర్వాత క్రికెట్ ఆడాము. ఆఫ్టర్నూన్ అయింది షేన్కి వచ్చేసరికి. ఇంకా దాని తర్వాత నేను ఇంకోసేపు ఆడుకొని వచ్చేసిన. మా అల్లుడు వాళ్ళు ఇంకా మా ఆయన చాలాసేపు ఆడారు. వాళ్ళు ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాము. సో వాళ్ళు ఆడుతూనే ఉన్నారు అప్పటి వరకు. అక్కడ తాడుండే. సో ఇవాళ కడితే అలా కూర్చుంది. లేవు అంటే అస్సలు లేవట్లేదు. వీక్ష కాసేపు ఏడ్చింది నేను కూర్చుంటా అని, అయినా కూడా లేవలేదు. ఇంకోటి ఆటోలో కట్టామన్నమాట. ఇక్కడ నార్మల్గా రోప్ ఇలా పొడవుగా చేసి. సో అక్కడ వీడియో అనేది ఏం తీయలే. ఇక్కడ నుంచి తను అక్కడికి వెళ్ళి చాలాసేపు ఆడుకుంది వీక్ష. దాని తర్వాత ఇషిక కూడా ఇంకా అక్కడికి వెళ్తా అని ఇది చేసింది, కానీ పైకి ఎక్కియలేము. ఇంకా తను ఇక్కడే కూర్చుంది. దాని తర్వాత వీక్ష కోసం రమ్మంటే కాసేపు కూర్చొని తను కూడా ఇక్కడ ఆడుకుంది. నెక్స్ట్ ఇంకా ఊరికే సతాయిస్తుంది అనేసి సాంగ్స్ పెట్టాము. పెడితే డాన్స్ చేస్తున్నారు అనమాట ఇద్దరు.
ఇంకా ట్యూస్డే వెళ్ళిండే ఒక 4-5 డేస్ ఉన్నాము. సాటర్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రిటర్న్ అయిపోయాము.